పెళ్ళై వారం తిరగక ముందే ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందమైన ప్రకృతి నడుమ విహరిద్దామని వెళ్లారు ఆ దంపతులు. కానీ వారి హనీమూన్ విషాదంగా మారి ప్రస్తుతం మిస్టరీగా నిలిచింది. ఈ కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగారు స్టేట్ ఇన్వెస్టిగేషన్ టీం. దీన్ని బట్టి ఈ కేసు ఎంత తీవ్ర ప్రభావం చూపుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అసలు ఏం జరిగింది, ఒక కిడ్నాప్, మరో హత్య వెనుక గల కారణాలు ఏంటి అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన సోనం రాజులకు మే చివరి వారంలో పెళ్లి జరిగింది. వివాహ బంధంతో ఒకటైన ఈ జంట ఏకాంతంగా కాస్త టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా మే 23న హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారు. అందుకు మేఘాలయలోని సోహ్రా ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. సోహ్రా అంటే దట్టమైన అడవులు, జలపాతాలు, చుట్టూ చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించేందుకు సోనం రాజు దంపతులు పయనమయ్యారు. ట్రిప్ 2 రోజులు సాఫీగా సాగింది. సోహ్రాలోని చుట్టుపక్కల ప్రదేశాలను చూసేందుకు 2 వీలర్ను అద్దెకు తీసుకున్నారు. అలా తిరిగే క్రమంలో ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యం వాళ్ళ కంటపడింది. అదే సోహ్రా లోయల్లో ఉన్న ఎత్తైన జలపాతం. ఆ జలపాతాన్ని చూసేందుకు దట్టమైన అడవుల్లో ప్రయాణించి చివరకు గమ్యం చేరారు. అయితే ఇక్కడే ఒక విషాదం చోటు చేసుకుంది. ఏమైందో ఏమో తెలియదు, కానీ సీన్ కట్ చేస్తే హనీమూన్కు వెళ్లిన వారం రోజుకు సోనం భర్త రాజు జలపాత లోయల్లో శవమై తేలాడు. కుళ్ళిన మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సస్పీషియస్ డెత్గా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజు చేతికి ఉన్న టాటూ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. మృతులు ఇండోర్కు చెందిన వారిగా గుర్తించారు. రాజు మృతి గురించి బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. హనీమూన్కు వెళ్లిన ఇద్దరిలో ఒకరు శవమై కనిపించడంతో హత్య కేసుగా పరిగణించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాజు పర్సు, చేతికున్న వజ్రాల బ్రాస్లెట్ కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ మర్డర్ మిస్టరీపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం దోపిడీకి గురైనట్లు కూడా భావిస్తున్నారు రాజు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో సోనంను కిడ్నాప్ చేసి రాజును హత్య చేసి ఉండొచ్చని కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజు భార్య సోనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేఘాలయ ప్రభుత్వం సిట్ దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దింపింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించి సోనం ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు.